ఫ్రెండ్స్, ఇవాళ మేము ఆర్డినో గురించి ఒక షార్ట్ వీడియో చేయబోతున్నాం. ఇదైతే మా కిట్. ఇది ఫస్ట్ ఓపెన్ చేద్దాం. దీంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి అన్నిటికీ కవర్ చేయాలంటే చాలా టైం పట్టింది. మిగిలిన ఇవాళ కొన్ని కవర్ చేద్దాం. మీరు అసలు ఆర్డినో అంటే ఏంటి అని అనవచ్చు. ఆర్డినో అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది. ఇది ఆటోమేషన్లో ఒక బేసిక్ వర్షన్. ఆటోమేషన్ అంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తే అదే ఆ ప్రోగ్రామింగ్ ఇన్పుట్ని తీసుకొని అదే మనకు అవుట్పుట్ ఇచ్చింది. ఇది చాలా బేసిక్ వర్షన్. ఇంకా ఈ మధ్యన ఆటోమేషన్ బాగా హిట్లోకి ఎక్కడం వల్ల చాలా స్కూల్స్ ఇంకా ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్లో ఆర్డినో గురించి చెప్తున్నారు. ఆర్డినో అంటే ఈ చిన్న బోర్డు, ఈ బోర్డు చూడండి, దీన్ని ఆర్డినో ఊనో అంటారు. ఈ బోర్డుతో మనం ఈ సిస్టమ్ అంతా ఒక బ్రెయిన్ లాగా. ఇప్పుడు దీని నుంచి మనం పవర్ ఇస్తాం. దీనికి మనం పవర్ ఇస్తే మిగిలిన వాటికి కూడా పవర్ ఇవ్వచ్చు. బ్రెడ్ బోర్డ్ ఈ బ్రెడ్ బోర్డ్ ఉంది చూడండి. ఈ బ్రెడ్ బోర్డ్లో ఇక్కడ ఈ చిన్న స్ట్రిప్స్ ఉన్నాయి చూడండి. ఈ చిన్న స్ట్రిప్స్ని పవర్ లైన్స్ అంటారు. ఇది రెడ్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఈ బ్లూ అంటే నెగిటివ్ ఛార్జ్. ఈ పవర్ లైన్స్కి మనం పవర్ ఇస్తే దాని నుంచి మెయిన్ ఏరియా ఈ మధ్యలో ఉంది. దీన్ని వర్క్ స్పేస్ అంటారు. ఈ వర్క్ స్పేస్కి మనం పవర్ ఇచ్చి దీని మీద మన ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇది మామూలు ఎల్ఈడి బల్బ్. ఇదేమో ఒక వైర్. ఈ వైర్ ఏదో నార్మల్ వైర్ కాదు. ఈ వైర్ ఎట్లాంటిదంటే ఈ ఆర్డినో ఎట్లాంటిదంటే ఈ ఆర్డినోలో 3 టైప్స్ ఉంటాయి. ఇది మేము చూపిస్తుంది క్వాడ్ మోడల్. ఈ మోడల్లో మనం ఇట్లా కోడింగ్ మనం ఇట్లా కనెక్ట్ చేసుకొని దీన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసుకొని ఆర్డినో అని ఒక యాప్ ఉంటుంది. ఆర్డినో ఐడి. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకుంటే మన కంప్యూటర్కి అక్కడ మనం కోడింగ్ చేయాలి. ఆ కోడింగ్ని మేము నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాము. సో ఇవి ఈ ప్యాకెట్లో కనిపిస్తున్నాయి చూడండి. వీటిని రెసిస్టర్స్ ఉంటారు. మామూలుగా మన ఎలక్ట్రిక్ బల్బ్స్ తెలుసు కదా. ఈ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఎంత వచ్చినా కూడా కరెంటుని వచ్చి పనిచేస్తాయి. కానీ ఎల్ఈడి బల్బ్స్ అలా కాదు. ఇవి చాలా డెలికేట్. సో వీటికి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్ళాలి. మరీ ఎక్కువ వెళ్ళిందనుకో బల్బు ఫ్యూజ్ అయిపోయింది, అంటే బల్బు పనిచేయదు. ఇప్పుడు ఫ్యూజ్ అయిపోతే ఇంకా ఒక్కసారికి బల్బు పోయేటైతే ఇంకా వేస్ట్ కదా. అందుకని బల్బు పోకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఇది రెసిస్టర్. ఇది కరెంటుని తినేసిద్ది. ఈ ప్యాక్లో మనకి 10 వచ్చాయి. ఇది రెసిస్టర్. ఇది కరెంటుని తినేసిద్ది. కావాల్సినంత కరెంటుని ఈ లైట్ బల్బ్కి ఇచ్చిద్ది. ఇది సెన్సర్. ఈ ప్యాకెట్లో మాత్రం మనకి ఒక సెన్సర్, ఒక చిన్న సెన్సర్ ఇంక వచ్చాయి. మళ్ళా దీంట్లోనే మనకి కొన్ని స్విచ్చెస్, ఇది పుష్ బటన్స్ వచ్చాయి. ఈ సెన్సర్స్ ఏమో మన నార్మల్ వాటిలాగా కాదు. ఇవి ఎట్లాంటివంటే మనం ఈ బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కనెక్ట్ చేసినప్పుడు దీనికి వైరింగ్ ఇచ్చి దీనికి కనెక్ట్ చేయాలి. అట్లా చేసినప్పుడు ఇక్కడ మన ప్రాజెక్ట్స్కి ఏమన్నా చేయాల్సినప్పుడు ఏమన్నా కనిపించాలంటే దీని మీద ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ ఇదేమో చిన్నది. సేమ్ అంతా ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. వీటిని జంపర్ వైర్స్ అంటారు.
ఇక్కడ నా దగ్గర చాలా జంపర్ వైర్స్ ఉన్నాయి. కానీ నువ్వు అనుకుంటావు ఇవెందుకు ఈ ఒకలా ఉన్నాయి, ఇవేంటి ఒక చోట పెట్టు, ఇవేంటి ఒక చోట పెట్టు, ఈ రెండింటికి తేడా ఏంటి? వీటిని మనం మేల్ టు ఫిమేల్ వైర్స్ అంటాం. ఇలా ఈ సైడ్ ఈ నీళ్ళు లేకపోతే అది ఫిమేల్, నీళ్ళు ఉంటే మేల్. ఇప్పుడు దీంట్లో ఒక ఫిమేల్, ఇది ఒక మేల్, సో ఇది మేల్ టు ఫిమేల్ వైర్ అంటాం. దీనికి ఇక్కడ పిన్ ఉంది, ఇక్కడ కూడా, దీనికి ఇక్కడ పిన్ ఉంది, ఇక్కడ కూడా పిన్ ఉంది, సో ఇది మేల్ టు మేల్ వైర్. సో మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇంకా మన పవర్ కోసం ఇక్కడ ఒక HW బ్యాటరీ కూడా వచ్చింది. ఇంకా ఇది కూడా వచ్చింది. దీన్ని మనం ఇట్లా దీన్ని మా ఆపోజిట్ డైరెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు ఇట్లా ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం దీనికి చేయాలి. అదే మీకు డౌట్ రావచ్చు, దీంట్లో ఎనర్జీ ఉందా లేదా అని చెప్పడానికి ఈ లైట్ వస్తుంది. ఇవి కనుక వచ్చాయనుకో దీంట్లో లైట్ ఉన్నట్టు. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక లైట్ బల్బ్ తీసుకున్నాను. ఈ లైట్ బల్బ్ని ఇక్కడ పెడదాం. మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టకూడదు. లైట్ బల్బ్స్కి ఒక ప్లేస్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసారనుకోండి, ఒక పెద్ద నీడిల్ వచ్చింది, చిన్నగా ఉంది ఒక నీడిల్ ఉంది. అదే మనకి ఇక్కడ చిన్నగా చూసారనుకోండి, ఇక్కడ 13 ఇంకా GND అని ఉంది. ఈ పెద్ద వైర్ 13లోకి వెళ్ళాలి, చిన్న వైర్ ఏమో GNDలోకి వెళ్ళాలి. ఇప్పుడు చేసి చూద్దాం. ఇది చూడండి ఎట్లా వెలిగింది. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ఇక్కడ చిన్న ఆరెంజ్ డిఫాల్ట్ లైట్ ఉంటుంది చూసారా, ఈ చిన్న డిఫాల్ట్ ఆరెంజ్ లైట్. ఇప్పుడు ఇది ఎప్పుడు గ్లో అయితే అది అప్పుడే ఇది కూడా గ్లో అయింది. పిన్ 13 దీనికి అలా అలైన్ అయ్యింది. ఇప్పుడు నేను మీకు కరెంటు గురించి చెప్తాను. దీంట్లో ఇక్కడ పెద్ద పవర్తో మనకి సంబంధం లేదు. ఇక్కడ మనకు ఒక చిన్న, ఇక్కడ జాగ్రత్తగా చదివారనుకోండి, ఇక్కడ WIZG ఇక్కడ పవర్ అని ఇక్కడ ఒక సెక్షన్ ఉంది. అనలాగ్ పక్కన పవర్ అని ఒకటి ఉంది. ఇక్కడ VIN GND అని ఉంది. GND అంటే గ్రౌండ్, VIN అంటే విజర్. ఈ GND అంటే పాజిటివ్ కరెంట్. సో దీనికి మనం కరెంట్ ఇవ్వాలన్నప్పుడు మనం ఒక మేల్ టు మేల్ వైర్ తీసుకొని దాన్ని ఈ GND దగ్గరకు వచ్చి దీన్ని ఇక్కడ దీని పాజిటివ్ దగ్గరకు వచ్చాలి. ఇప్పుడు VIZతో ఏమో నెగిటివ్ ఇక్కడికి వచ్చి ఈ నెగిటివ్ దానికి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆర్డీలో బోర్డుకి అవరిస్తాం. సో మనం ఇప్పుడు మన బోర్డుకి కరెంట్ ఇచ్చాం. అవుతుంది. ఇప్పుడు నేనైతే ఒక మోల్ బల్బు తీసుకున్నాను.
ఇప్పుడు ఎందుకో పని చేయట్లేదు, కానీ మామూలుగా ఇక్కడ బల్బు పెడితే ఇక్కడ బల్బు గ్లో అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.